చూడండి బాగుంటుంది. అర్థమైంది ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పారు స్టోరీ అంటే. సో ఆల్మోస్ట్ బట్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. వివేకాంత్ అంటే ఇష్టం. సో వివేకాంత్ అనుకుంటారని చెప్పాలి డైరెక్షన్ మనకి. కామెడీ స్టోరీ బట్ నాకు నచ్చింది. టేకింగ్ అయితే కమర్షియల్ మూవీ బట్ బాగుంది. లెంత్ ఎక్కువైంది అంటారు. లేదండి లైక్ బాగుంది. ఎమోషన్ వర్కౌట్ అవుతే ఫైట్ చేసినా మనకి నచ్చదు కాబట్టి ఓవరాల్ అయితే బాగుంది. గ్రేట్ మూవీ. అందరూ వీకెండ్ వాచ్. హీరోయిన్ క్యారెక్టర్ నాకు పెద్ద ఎక్కలేదు బట్ ఓకే బాగానే ఉంది. ఉన్నంత బాగానే చేశారు. సూర్య క్యారెక్టర్ నా ఇద్దరు అసలు లైక్ యాక్టింగ్ ఇష్టం. సూర్య ఫ్యాన్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఫ్యాన్ ఆల్రెడీ. మన తమిళ కూడా ఉంటాడు కదా, బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరూ ఉంటారు. జేమ్స్ బాగా చాలా బాగా సాంగ్స్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. ఒక సాంగ్ ఉంటుంది. డైరెక్షన్ పరంగా చెప్పారు. డైరెక్షన్ పరంగా వివేకాంత్ నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా వచ్చేవారు అన్ని థియేటర్లో చూసాను. ఇది కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. దీంట్లో చెప్పుకోదగ్గది ఏమన్నా డైరెక్షన్ పరంగా వివేకాంత్ మ్యాజిక్ అయితే ఉంటుంది. కమర్షియల్ మూవీ బట్ వివేకాంత్ మ్యాజిక్ పక్కా చూడొచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నారు? మెయిన్ క్యారెక్టర్స్ విజయ్ సూర్య, నాని, ప్రియాంక, మనకి సాయి కుమార్ గారు కూడా బాగుంది. యాక్చువల్లీ పెద్ద క్యారెక్టర్. హీరోయిన్ వాళ్ళ అక్క క్యారెక్టర్ ఎవరో చేశారు. అది కూడా బాగుంది క్యారెక్టర్. ఓవరాల్ సినిమా అయితే నాకైతే నచ్చింది. చాలా హైలైట్స్ మెయిన్ హైలైట్స్ యాక్టింగ్ వివేకాంత్ రెడ్డి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని బాగుంది. పక్కా వాచ్. నేను నాని ఫ్యాన్ కూడా చెప్తున్నా. అంటే నాకు అందరి లాగ్ అంటే ఇప్పుడు హౌస్ లో చేయాలంటే ఎవరేం చేసేస్తారు. బట్ మనకి ఎమోషన్ వర్కౌట్ కాకుండా వెళ్ళి కొట్టేయడం అంటే వేస్ట్ కదా. సో నాకైతే నచ్చింది. లాగ్ ఉంటుందేమో వేరే వాళ్ళకి బట్ నాకు అది మూవీలో నాకు అయ్యిందారా అమ్మల్లారా, మీరు అందరూ శనివారం రాకండి. ఇవాళ ఏమొచ్చినారు? శనివారం రోజు మీకు చనిపోరా రివ్యూలు కదా. ఇవాళ ఏంటి మీకు పని? శనివారం వస్తే బాగుంటుంది కదా. సినిమా పేరు శనివారం అన్నప్పుడు శనివారం రావాలా? డైరెక్టర్ కూడా ఏంటి పని? శనివారంలో నువ్వు రిలీజ్ చేసుకోవాలా? నీకు నువ్వేంటి ఇవాళ ఏం చేసినావు? నీకు సరిపోతా శనివారం? నేను అలాగే వద్దు అనుకున్నాను. అది అడగడానికే వచ్చినాను. శనివారం రిలీజ్ కాలేదు. అదే బాధ. ఆయన డేట్లు దొరకలేదట నాకు చెప్పాడు. అందుకని ఇవాళ రిలీజ్ చేశాడు. శనివారం డేట్లు కట్టలేవు. నానన్ని అయితే బాగా చేశారు. అలాగెళ్ళలేడు. నానన్ని మార్చ్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. నానన్ని లోపల ఇంకో మార్చ్ క్యారెక్టర్. ఎప్పుడు న్యాచురల్ గా చూసే నానిని ఈ రోజు మనం మార్చ్ గా చూస్తాం. నానన్నయ్యకి దొరికింది బోని. నానన్నయ్యకి దొరికింది ప్రియాంక లాంటి బోని. నానన్నయ్యకి దొరికింది మంచి సినిమా అని. పోలీస్ క్యారెక్టర్ అలాగే లేదని ఒక సైకోయిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెంట్రిస్ట్, ఫిజికిస్ట్, అండ్ టైపిస్ట్, అండ్ టైపరిస్ట్ అన్ని ఆయనే. అంత బాగా చేశాడు. అన్న ముందుగా చెప్పాలి, సరిపోరా శనివారం సినిమా చూసినామన్నా. నిజంగా చెప్తున్నా, నాని అంతా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఆయన స్టోరీలు కూడా ఎట్లుంటాయి అంటే ఒక డిఫరెంట్ గా తీసుకుంటాడు. అంటే ఏ స్టోరీ కూడా కలవకుండా అంటే ఆయన కథ తీసుకోవడం కానీ, ఒక స్టోరీ ఎన్నుకోవడం కానీ. అందుకే ఆయన సినిమాలో సక్సెస్ఫుల్ కారణం కావడం ఏంటంటే ఆ స్టోరీలు బాగుంటాయి. ఎందుకంటే ఎన్నుకుంటాడు ఆయన స్టోరీ అట్లా కొత్తగా డిఫరెంట్గా ఉండాలి, బాగుండాలని కొత్తగా తీసుకుంటాడు ఆయన. చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసిన అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక సెంటిమెంట్ ఉన్నా, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఉంటాయన్నా, ఫైట్స్ ఉంటానా, ఏం ఉంటానా, దుమ్ము లేపేసినా. ఆ సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా. అరే ఏమో ఏం ఫైట్లరా, ఏం ఇచ్చి పడేసిన ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి. మళ్ళీ ఒక దసరా, ఒక హీగా, మళ్ళీ ఒక సరిపోరా శనివారం. అంటే ఆ సినిమా తర్వాత మన నాని కెరియర్ లో ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ స్టోరీ చూసినా కూడా మనం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ బోరింగ్ అనేది లేదు, దుమ్ము లేచిపోయింది. అంటే నాన్న కెరియర్ లో మంచి సినిమా అనుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఏం చేసిందన్న, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిందన్న. హీరోయిన్ మాత్రం ఏం చేసిందన్న, కామెడీస్ కానీ, ఎలివేషన్స్ కానీ. అంటే ఏ సీన్ చూసినా మనకు బోర్ కొట్టకుండా నాన్న కెరియర్ లో మంచి సినిమా. నాన్న ఫ్యాన్స్ చెప్తున్నా, ఇట్లా కలర్ ఎగరేస్తున్నా. నిజంగా చెప్తున్నా ఇంత మంచి సినిమా తీసినా. మళ్ళీ మీరు ఒక ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్ లో మీరు చూడాలనుకుంటున్నా. ఇంకా మీ యాక్షన్ అట్లా బాగుంటుంది. డైరెక్షన్ అంటే మీ యాక్టింగ్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నా. ప్రశాంత్ డైరెక్టర్ లో చేస్తలే, ఒరిజినల్ డైరెక్టర్ లా ప్రశాంత్ డైరెక్టర్ చేస్తలే. మీకు ఇంకా ప్యాండే సినిమాలో ఇంకా పెద్ద పేరు వస్తుంది అన్న. మీకు ప్రభాస్ అని ఎంత పేరు వచ్చిందో మీకు అంత పేరు వస్తుంది. కాకపోతే మంచి డైరెక్టర్ ఇంకా తీసుకున్నాను అనుకో, ఇంకా మీరు మంచి పెద్ద స్టార్ అవుతారు మీరు. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. ఎక్కడ బోరింగ్ లేదు. నాన్న కెరియర్ లో మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మాత్రం సరిపోరా శనివారం టైటిల్ ఎలా పెట్టినో ఆ సినిమా కూడా సరిపోరా శనివారం ఎట్లా పెట్టిండో నిజంగా సినిమా ఎంత చూసినా కూడా సరిపోదు. అంత బాగుంది సినిమా కూడా. మళ్ళా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. సూపర్ 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 బ్లాక్
వస్తారు సాంగ్స్ ఎలా ఉన్నాయి? అవునా? హీరోయిన్ లవ్ ట్రాక్ ఉంది, గరం గరం సాంగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఏం చెప్పొద్దన్నా నాని సినిమా అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్క లేడీస్ చూస్తే నేను లోకల్ ఎంసీఆర్ అంటున్నారు కదా, నేను లోకల్ ఎంసీఆర్ పాటలు పెడతారు నాని గారి సినిమా అంటే లవర్స్ కానీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సరే ఇదంతా కాదు భయ్, దసరా బాగుంది. స్టోరీ చెప్పడానికి మరి అంతే లేదన్నట్టు ఓకేనా? అంటే ఇలాంటి సినిమాని మనం మాధ్యాలు చూస్తున్నా మీరు గిఫ్ట్ కూడా ఎవరో నవ్వుతాయి కదా, మనం నవ్వుతాం కోపడదు కదా, రియాక్షన్ ఇస్తాయి కదా, చాలా ఆ విధంగా తగ్గింది అంతే. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇద్దరు న్యాచురల్ స్టాప్ చేస్తే ఇద్దరు చేసి సినిమా వస్తుంటే కామెడీ కానీ యాక్షన్ కానీ సినిమాని ఒక లెవెల్ తీసుకొచ్చిందంటే బీజిఎం యాక్షన్ గారు బీజిఎం సినిమాని ఒక లెవెల్లో పెట్టింది. ఈ సినిమా ఖచ్చితంగా మాధ్యమం చూస్తే ఎలాంటి వాడైనా విజిలేస్తారు. చాలా మంది స్టోరీ కూడా బాగుంది ఎక్సలెంట్ గా. క్లైమాక్స్ లో ఎవరు మనకి హెల్ప్ చేయడం, మనుషులు మనిషి హెల్ప్ చేసుకోవాలి కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడు హీరో కాదు, మనిషి నీకు ఒక ఇంట్లో బాగుంటారు మనిషి ఆ కాన్సెప్ట్ వచ్చింది. జనాలు మాకు సాంగ్ వరకు మాటలు రొమాన్స్ సినిమా ఆల్రెడీ 3 hours ఉంది. 3 hours స్టోరీ 3 hours ఉంది. దాన్ని అంతా కవర్ చేయడం కోసం టీజర్ స్టోరీ చెప్పడం కోసం సాంగ్ లేదు. చిన్న డిసప్పాయింట్ వాళ్ళందరికీ అదే కదా, రొమాన్స్ తగ్గింది అంతే. బాగుంది, చాలా బాగుంది. రొమాన్స్ ఎవరు బాగా మంచి సినిమా, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో కూర్చొని ఒక సినిమా రాలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది మాత్రం ఒకసారి చూస్తే సరిపోదు, మినిమం 3 సార్లు చూడాలి. సరిపోదు సినిమా అన్నందుకు సరిపోదు. ఒకసారి చూస్తే సినిమా అర్థం కాదు, 3 సార్లు చూస్తే కంటెంట్ ఏంటో, కథ ఏంటో, ఒక అన్న తమ్ముడు మధ్య ఎమోషన్ కానీ, తండ్రి కొడుకు మధ్య ఎమోషన్ కానీ, ఒక తండ్రి కొడుకు ఎలా చేసుకున్న ఎమోషన్ కానీ అది మొత్తం హైలైట్ చేస్తారు. అది ఒకసారి చూస్తే సరిపోదు. సినిమా ఒకటే టైప్, ఒక్కసారి చూస్తే సరిపోదు, 3 సార్లు చూస్తే మినిమం అర్థమవుతుంది. సినిమా అన్న బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే భారీ ఎత్తున హిట్ అవుతుంది అనుకున్నాం కదా, అంతగానం లేదు సినిమా అయితే. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే లేదు. సినిమా ఓవరాల్ గా బాగుంది. సాంగ్స్ లేకపోవడం అంటే ఒక 2 సాంగ్స్ ఉండడం అదే పెద్ద డిసప్పాయింట్ ఉంది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో బాగుంది అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు. అలాగే ఫైట్స్ అయితే దీవచ్చు అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా సినిమాలు వస్తే కాదు ఫైట్స్ పండుగ అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి. నాని యాక్టింగ్ బాగుంది. స్టోరీ అనేది ఒక 3 hours ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతాం. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ లో ఫైట్స్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పుస్తక ఫైట్స్ ఉన్నాయి, ఆ డ్రామా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్ అయితే సూపర్. లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే సూపర్. అంటే నాన్నగారి సినిమా అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నాన్నగారు. కానీ ఈ సినిమా సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది. ఎందుకంటే మార్కులు అయితే చాలా బాగుంది. కానీ ఇప్పుడు మన నాన్నగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ కామెంట్ టైమింగ్ కానీ తీసుకోవాలి. ఓన్లీ ఫుల్ అండ్ యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ అంటే కానీ మాస్ లుక్ ఉంది. కానీ ఫైట్ ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే స్టోరీ అన్న డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది కొద్దిగా లాగండి, కానీ డైరెక్షన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా బాగుంది. పోలీస్ స్టేషన్ ఒకటే అన్న సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. అంటే కాకపోతే ఏంటంటే నాన్నగారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ వస్తుంది. ఒకటే సూర్య గురించి చెప్పాలంటే మాస్ రౌడీ అనుకోవచ్చు. అసలు నిజంగా ఇంత కిరాతగా రౌడీ క్రియేట్ చేయడం హైలైట్. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఆయన క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్ స్టోరీ. లేదు ఏ స్టైల్ కానీ లుకింగ్ వైజ్ కానీ ఫైట్ చాలా బాగుంది. అంటే నాని అన్న క్యారెక్టర్ వైజ్ గా నాని అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే విలన్ గా సూపర్ గా చేసింది. ఫాదర్ క్యారెక్టర్ నిజంగా అంటే సాయి కుమార్ గారికి పెద్ద డైలాగ్. సాయి కుమార్ గారి క్యారెక్టర్ వైజ్ ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి అక్కుల్గా తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుంది. నాకైతే బాగుంది. జరిగింది. ఆశీష్ విద్యార్థి గారు డిఫరెంట్ గా చేయడం జరిగింది. అండ్ ఓన్లీ సూర్య, నాని, ఆశీష్ విద్యార్థి స్టోరీ అండి ఇది. ఈ స్టోరీకి హీరోయిన్ అనేటువంటిది క్యారెక్టర్ తక్కువ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ
ఉంది, ఎందుకంటే కథ ఆ విధంగా రాయడం జరిగింది. ఓవరాల్ గా మూవీ వాస్ ఉందండి. లెటర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ సీన్ లో ఒక రోప్ ఉంటది, అదేమో నల్లగా ఉంటది, కట్టినప్పుడు తెల్లగా అయిపోతుంది. ఎట్లా ఇది చూసారా? లేదు కదా. సో అదే రోప్ మళ్ళీ కాలిపోవాలి, అది కాలకుండా అట్లనే ఉంటది. వాట్ ఈస్ దిస్? సో నాకు తెలిసి అది స్టీల్ ఐరన్ స్టీల్ ఉంది. సో నాకు అర్థమైపోయింది ఏంటంటే నెక్స్ట్ వీక్ వరకు సినిమా వేరే ఆప్షన్ లేదు, అర్థమైపోయింది నాకు. సో నా రివ్యూ శనివారం బాగా వేసేయండి. అందుకే ముందు వచ్చారు కదా, గురువారమే వచ్చారు కదా, చూసుకో. శనివారం దాటిపోయిన మళ్ళీ సినిమా అర్థమైందా? వైలెంట్ యాక్షన్ రెండు వచ్చే ముందులే ఏ చెప్పేది కదా. అరే వైలెంట్ యాక్షన్ అబ్బా అనేది, ఆయన యాక్షన్ వైలెంట్ సెన్స్ ఉంది, అర్థమైందా? మూవీలో సెన్స్ ఉంది, ఆయన యాక్టింగ్ కి సెన్స్ ఉంది, నేను చెప్పిన రివ్యూలో కూడా సెన్స్ ఉంది. శనివారం చేస్తూ ఉంటాడు, పక్కన కూడా తెలియదు. కానీ బీజిఎం ఫైట్లు కూడా అక్కడ బాగా పెట్టారు. ఇదని ఇంకా 2 సాంగ్స్ అయితే బాగుంది. మురళీ శర్మ సూపర్. ఆయన్ని అంటే చెప్పారు కదా, ఆయనకి ఇంకా ఏ క్యాట్ తండ్రి పాత్ర నిండు చేసుకుంటూ వచ్చారు. ఆయనకైతే ఒక వ్యక్తి కానీ ఒక ఊర్లో కానీ ధైర్యం ఇవ్వడం కోసం 2 గంటలు ఫార్మేషన్ ఆ రేంజ్ లో ఉంది. వీళ్ళతో ఉండడం వల్ల సినిమా ఈ రేంజ్ హిట్ కొట్టింది. ఖచ్చితంగా దసరా మూవీకి సండే వరకు బ్లాక్ ఈ కలెక్షన్ దాటిపోతున్నాయి. దసరా మూవీ నెగిటివ్ అంటే ఏం లేదు. స్టార్టింగ్ చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ల్యాగ్ ఉంది అది అనుకున్నారు, కానీ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఆ మదర్ సెంటిమెంట్ తో తీసుకొచ్చారు. అంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇందులో ఒక్క క్యారెక్టర్ కూడా ఇది అనవసరమైన క్యారెక్టర్, ఇది ఎక్కువైంది, ఇది లేదు, ఇది తక్కువైంది అంటే ఏం లేదు. ఖచ్చితంగా ప్రతిదీ ఒక సినిమాలు ఎన్ని ఉండాలో అన్ని సినిమాలు ఉన్నాయి. చాలా అంటే చాలా నెగిటివ్ అని చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదు నాకు. మూవీ ఎలా ఉందన్న? ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సినిమాలో ప్రతి సీన్ ఎలా ఉందంటే 1:74 నిమిషాల సినిమా. దాని ఒక స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఎలా తీసుకుంటాయి. ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. నాని గారు యశస్వి అని చెప్పితే 2 గంటల ఏది ఇంపార్టెంట్ అని చెప్తుంది. యశస్వి అని చెప్పొచ్చు. నిజంగా 1 man షో. నిజం చెప్పాలనుకుంటే సినిమా 1 man షో. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మీరు రొమాన్స్ లో ఈ ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. బంచిక్ సినిమాలు వేరే ఉంటాయి. మీరు ఎవరైనా ఆడియన్స్ చూడాలనుకుంటే ఆ సినిమాలు వేరే, ఆ సినిమాలు సెపరేట్ గా వెళ్ళండి. కానీ ఈ సినిమాలో ఉన్నంత వరకు సినిమా బేస్ కానీ ఎవ్రీథింగ్ 1 man షో ఎవరు ఉందంటే అది ఎస్జే సూర్య మాత్రమే. సో ఎవరు ఇటువంటి సినిమాలు మిస్ అవ్వకండి. పెద్ద ఒకటి చూడండి. ఈ సినిమా చూడడానికి శనివారమే కాదు, నాకు దసరా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని నాకు అనిపించింది. మరి మీకు ఈ సినిమాలు అనిపించింది? అయినప్పటికీ మనకి బడ్జెట్ ముఖ్యం కాదు, కంటెంట్ అనేది ముఖ్యం. స్టార్టింగ్ అనే స్లో నేరేషన్ ఇచ్చినా సినిమాలో తీసుకెళ్తారు. ఆ సీన్ మాత్రం అంటే దసరా అంటే ఫుల్ మాస్ అది. అందులో దసరా ఫుల్ మాస్ ఉంటుంది. లవ్ కొంచెం రొమాన్స్, కొంచెం లవ్ ఉంటుంది. ఇంకేంటంటే కొంచెం రొమాన్స్ తక్కువ ఉంటుంది. సినిమా అంతా యాక్షన్ సీన్ గా ఉంటుంది. ఈక్వల్ హీరో హైలైట్. సినిమా మొత్తం 1 man షో ఎస్జే సూర్య అని పక్క. సో ఎవరి సినిమా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎమోషనల్ సెంటిమెంట్ పెద్దగా అంత నాకు అనిపించలేదు, కానీ ఈ సినిమా 1 man షో ఎస్జే సూర్య అంతే. థ్యాంక్ యూ. సినిమా చూడండి తెలుస్తుంది. శుక్రవారం సినిమా రాగానే స్టార్ట్ చేస్తారు కదా, శనివారం నుంచి దించుతారు ఇక. శనివారం కాదు, ఈ రోజు అయితే గురువారం నుంచి దించుతారు మీకు. అయ్యా దసరా తర్వాత ఇది అమ్మ ఏమంటారు మరి, అమ్మ పెర్ఫార్మెన్స్, అమ్మ బాబు మన అయ్యే జాకిర్ ఉంటే ఏ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ రేంజ్ లో ఉందన్నమాట. నాని ఖతర్నాక్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు నాని చేసిన పెర్ఫార్మెన్స్ ఒకటి ఈగ నుంచి ఒకటి చిన్న చిన్న సమంత నాని ఒక ఈగ సినిమా డైలాగ్స్ ఉన్నాయి. అటువంటి డైలాగ్స్ కూడా పడ్డాయి. చాలా హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ఎస్జే సూర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది ఎస్జే సూర్య నా హీరో, నాని నా హీరో అనే ఫీలింగ్ వస్తుంది. అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కూడా సూపర్ ఖచ్చితంగా డామినేట్ చేసింది మేడం. నేను ఒక కావాలంటే చెప్పేస్తా, నాని హీరో కాదు, సూర్యనే హీరో అని చెప్తా. అంత వైలెన్స్ అనమాట. పేరు దయ కానీ వాడి మనసులో కానీ గుండెలో కానీ మెదడులో కానీ దయ ఎప్పటికీ చూపించాడు. ఎవరిని కనపడితే వానికి ఆపోజిట్ కనపడరు, వానికి ఆపోజిట్ చెప్పినట్టు తొక్కు మారగొడతారు అనమాట. అంత బాగుంది. మీరు పర్ఫెక్ట్ చేసాడు. పేరు పెట్టి చాలా బెస్ట్.
బెస్ట్ చాలా బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన వాటిలో దసరాతో ఎన్ని అవార్డు వచ్చాయో తెలియదు కానీ అంత మించిన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇలా హీరోయిన్స్ రొమాన్స్ అంటున్నారు, పార్ట్ 2 వస్తాయి కొడగలరా, ఎదురు చూడండి. దాంట్లో మీకు కావాల్సిన దొరుకుతుంది. అమ్మ సెంటిమెంట్ ఉన్నది. ఎండింగ్ చిన్న లింక్ ఇచ్చాడు అనమాట మనకు ఒకటి హింటూ. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ పేరు విన్నాను, మరి ఇంతకుముందు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంతకుముందు సినిమాలకు అసలు మీరు అయితే క్లారిఫికేషన్ తీసుకుని దానికి తిరిగి ఇంత నాకు తెలిసి ఒక 10 సినిమాలు చేశాడు డైరెక్టర్. రాజమౌళి డైరెక్టర్ కొత్త రాగానే ఎలా తీస్తాడో ఆ రేంజ్ లో ఉందన్నమాట. మస్తు అంటే మస్తు బ్లాక్ బస్టర్. నాని న్యాచురల్ సినిమా, ఆయన డైలాగ్ మనం చెప్పలేం. మన మాస్ హీరోలు చిరంజీవి గారి ఇంకెవరు వాళ్ళంటే చెప్పొచ్చు. మాస్ మూవీ కానీ మనకేం మన మనసులో అంతా వాళ్ళ మెగా ఫ్యామిలీ ఉంటుంది. సో వీళ్ళ డైలాగ్ మనం చెప్పలేము. ఖతర్నాక్ పెర్ఫార్మెన్స్. శనివారం ఎవరు చూడాలి? ఓన్లీ జస్ట్ డాన్స్. అరే మెల్లగా ఫ్యామిలీ చూస్తారు కదా వాళ్ళ పోనీ. ఓన్లీ ఫస్ట్ రోజు ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళ పోనీ అనుకుని మంచిగా హ్యాపీగా ఎదురు చూడాలనుకున్న వాళ్ళు చూడాలి. ట్రోలర్స్ మాత్రం మీరు గురువారం నుంచే చూడండి రా. ఎందుకంటే మీరు శుక్రవారం సినిమా రిలీజ్ కానీ పుల్లలు పెడతారు, తమ్ముళ్ళు పెడతారు కదా. నా కొడకలారా మీరు చూడండి. శనివారం కనుక ఒకటికి కోపం వస్తే, శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే మీరు ట్రోలింగ్ చేస్తే, శనివారం ఒకటికి కోపం వస్తే మీ తాట అట్లా తీస్తాడు, అట్లా తీస్తాడు. ఆ పెర్ఫార్మెన్స్ ఇలా కనపడుతుంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుందా. వండర్ఫుల్ మూవీ. నిజంగా నాని హీరో కాదు అనే ఫీలింగ్ అయితే అక్కడక్కడ కలిగింది. ఎస్జే సూర్య కథానాగేశుడు. ఫ్యూచర్ లో ప్రకాష్ రాజ్ కనపడ్డాడు, జగ్గుబాయ్ కనపడ్డాడు, ఎస్జే సూర్య కనపడతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎస్జే సూర్య కనపడతాడు. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్. ఒక్కసారి ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి, డైరెక్టర్ ఆలోచించుకోండి. ఎస్జే సూర్యకి మనోడు కాదు అనే ఫీలింగ్ పక్క పెట్టేసండి, తీసుకురండి, లాక్కరండి. అవసరం కొట్టేనే తీసుకొచ్చి విలన్ గా పెట్టండి. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అసలు నిజంగా పేరు దయ. అసలు కింద దాలి జయ ఎక్కడ కనపడదు. వండర్ఫుల్ మూవీ అనమాట. హీరోయిన్ కొంచెం ఏమి ఉన్నా కానీ జస్ట్ నేచురల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. వాళ్ళకి రొమాన్స్ కావాలంట, అవి లేవు. 2 లో వస్తే రావచ్చు. వండర్ఫుల్ మూవీ. ఎమోషన్ తో కట్టి చూస్తే సరిపోదు. యాక్చువల్లీ మళ్ళీ రావాలి. శనివారం దాకా మేము రోజు వస్తాం. నిజంగా చెప్పాలంటే మళ్ళీ శనివారం 52 వీక్స్ ఉంది కదా శనివారాలు. ఇయర్ లో 52 శనివారాలు ఉన్నాయి. అన్ని శనివారాలు కూడా ఫుల్ అయిపోతాయి. నాని అన్ని షేడ్స్ చూపించాడు. నాని రియల్లీ చాలా బాగుంది. ఫ్యామిలీ స్టార్ లాగా ఉంది యాక్చువల్లీ. నాకు ఇప్పటిదాకా ఒక మంచి ఎమోషన్, మంచి కామెడీ అన్ని ఒక మిక్స్చర్ చేసి ఒక మంచి ఏమంటారు వడ్డించే ఒక బిర్యానీ తిన్నట్టుగా ఫీలింగ్. హ్యాపీగా ఎస్జే సూర్య అన్ని అల్టిమేట్. ఎక్కడక్కడ క్షణం ఒక నిమిషం కూడా పోలేదు. ఎక్సలెంట్ నాని అసలు లేదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎక్సలెంట్. అండ్ మోరోవర్ కాన్సెప్ట్ టైటిల్ వైజ్ చూస్తేనే సరిగ్గా శనివారం అనేది ఆ టైటిల్ వినగానే ఇప్పటివరకు ఎప్పుడు అలాంటి టైటిల్ రాలేదు. ఆ టైటిల్ కే మనం ఆ టైటిల్ గురించి చూస్తేనే ఏదో ఒక యాంగ్జైటీ జరుగుతుంది అనమాట. అదే మూవీ ఏముంటది, స్టోరీ ఏముంటది, అసలు ఆ లైన్ వాళ్ళు టైటిల్ అలా పెట్టారు ఎలా ఉంటది. అండ్ మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, స్టోరీ అండ్ డైరెక్షన్, సెకండ్ వచ్చేసి హీరో నాని అండ్ ఈక్వల్ విలన్ ఇచ్చాడు సూర్యది. ఇంకోటి నేషనల్ స్టార్ నాని ఎలాగో ఈ మూవీ నుంచే నేచురల్ గా మనకి నేషనల్ యాక్టర్ హీరోయిన్ తను ప్రియాంక చాలా బాగుంది. తన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అది ఇండియన్ ట్రెడిషన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇవాళ రేపు అన్ని మూవీస్ లో ఎలా అంటే ఆక్వర్డ్ డ్రెస్సింగ్స్ అట్లాంటివి అయిపోయినాయి. కానీ తను గ్యాంగ్ లీడర్ లో చూశాను, నానీస్ గ్యాంగ్ లీడర్ లో, దీంట్లో చాలా మంచి డ్రెస్సింగ్, తన అపియరెన్స్, ఆమె వే ఆఫ్ లుకింగ్ చాలా బాగుంటుంది. అలాగే చాలా బాగుంటుంది. సూర్యన్ చాలా బాగా పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేశాడు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేది అన్ని యాంగిల్లో యూజ్ చేశాడు అనమాట. డైరెక్టర్ అన్ని యాంగిల్స్ లో ఆయనని యూజ్ చేశాడు అనమాట సూర్య. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. డైరెక్షన్ స్టోరీ లైన్ సింపుల్ గా అనిపించవచ్చు ట్రైలర్ చూసి, కానీ అసలు ఆ 3 hours లో ఎక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సూపర్, క్లైమాక్స్ సూపర్, ప్రతిదీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. 5 ఇస్తాను నేను, 5 out of 5 ఇస్తాను. అంటే ఆడియన్స్ నచ్చుతుంది అంటే థర్స్డే వచ్చింది కదా, ఈ వీక్ అంతా మూవీస్ ఏం లేవు కదా, పక్కా నచ్చుద్ది, నో డౌట్ నచ్చుద్ది, పక్కా హిట్ అవుతుంది. ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరు యాక్షన్ సీన్స్? ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగుంది. సో ఓవరాల్ ఆడియన్స్ అయితే నచ్చింది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? ఇది ఒక హిట్ బ్లాక్ బస్టర్, పెద్ద హిట్ ఇది. రాజమౌళి లెవెల్ లో తీసాడు ఆత్రేయ. అంతే నో డౌట్.
ఎంత కలెక్ట్ చేద్దాం అనుకుంటారు? కలెక్షన్స్ గురించి నాకు తెలియదు కానీ నేనైతే సూపర్ హిట్ అంటే 100 కోట్ల బొమ్మ. అంటే లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, న్యాచురల్ గా చేస్తారు. సో లేడీ ఫ్యాన్స్ కి నచ్చుతాయి ఈ మూవీ. అందరికి నచ్చుంది, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుంది. చాలా బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ ట్రాక్ చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.